రైట్, మొత్తం ముగ్గురు తిన్నారు. అంటే షర్మిలతో నిన్నటిదాకా మీరు ట్రావెల్ చేశారు, ఇవాళ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది ఆ పార్టీ, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు కూడా అయిపోయింది. సరే, మీరు ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి మీరు పొలిటికల్గా చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మీరు ఉన్న ఈక్వేషన్స్ని ఏ రకంగా విశ్లేషిస్తారు? జాతీయ పార్టీలు ఉన్నప్పుడు నేను ఈ ప్రాంతమైన ఆ ప్రాంతమైన ఒకటే అదే ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడిన దానికి కొనసాగింపుగా తెలంగాణలో 3 నెలల క్రితం బలం లేని పార్టీ సరైన వ్యక్తుల్ని సరైన సమయంలో అందరినీ కూడగట్టుకొని అందరి విశ్వాసాన్ని చూరగొనడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ పొజిషన్కి వచ్చింది. అటు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే జుబ్బల్ కృష్ణారావు గారు కానీ అండి, లేకపోతే ప్రజా సంఘాలు అనుకోండి, అనేకమైన ఇతరులందరూ అనుకోండి, సిపిఐ అనుకోండి, వామపక్షాలు అనుకోండి, కోదండరాం అందరూ కలిసి ఈ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వాన్ని దించకపోతే ప్రజలకు మేలు జరగదు అని అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ఒకసారి చూశారు, అది కుదరట్లేదు అని అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని ఎంచుకున్నారు. అక్కడ కూడా వారు నారాయణ స్వామి గారు చెప్తూ అసలు మేము ఒంటరిగా పోయామంటున్నారు. ఆయన పార్టీ పెట్టేటప్పటికి కాంగ్రెస్ నుంచి విడిపోయారు కాబట్టి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా? పెట్టుకోదు. తెలుగుదేశం అపోజిషన్ పార్టీ, వాళ్ళు పెట్టుకోరు. లేదు, బీజేపీ అసలు అక్కడ ఎప్పుడు లేదు కదా. బీజేపీ తెలుగుదేశం కలిసే పోటీ చేసినాయి కదా. సో ఇంకెవరితో పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు? ఎవరు అంటే మేము ఎవరితో పొత్తే పెట్టుకోలేదు, మేము ఎవరితో పొత్తుతోనే పోలేదు అనేది ఏంది? అది ఒకటి వితండవాదం. తర్వాత భారతదేశంలో చాలా ఎన్నికలు మీకు మనకు తులసిరెడ్డి గారికి అందరికీ తెలుసు. ఒకటి ఆగ్రహము లేదా ఏదో సానుభూతి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు బై ఎలక్షన్స్లో సానుభూతి ద్వారా కొన్ని గెలిచినారు. అసలు ఎలక్షన్కి వచ్చే వరకు సానుభూతి కాకుండా కాంగ్రెస్ పార్టీ విభజన పట్ల వాళ్ళకి ఆగ్రహంతో వాళ్ళు వెనుకబడిపోయినారు. దాని తర్వాత మనం చూస్తే బీజేపీ కూడా 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి కాంగ్రెస్ ఇక్కడ అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే దాన్ని కాపాడటం కోసం, ప్రజల అభిప్రాయం కోసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు పనిచేయాల్సింది. ప్రజలు ఏం కోరుకుంటే అది చేయాలి. ఇక్కడ విభజన కోరుకున్నారు. అంతకుముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే. దీపక్ రెడ్డి గారికి నేను ఎన్నిసార్లు చెప్దాం అనుకున్నా, వారికి ఎందుకు మానసికంగా ఏదో పెద్ద ఇబ్బంది జరిగిపోయింది అనుకుంటారు. తెలంగాణ అనేది గతంలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రమే. అది తిరిగి తన ప్రత్యేకతను తను సాధించుకుంది. అది 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 జరిగింది తప్ప ఏదో అక్కడి నుంచి గుంజుకొచ్చి ఇక్కడ ఇచ్చింది ఏం లేదు. అది అంతకుముందు గతంలో కూడా అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రం. అది దాన్ని పట్టుకొచ్చింది. దాని ప్రజలు దాన్ని ఎప్పుడూ మర్చిపోలే. చాలా తరతరాలుగా దాన్ని ముందుకు సాగింది కాబట్టి ఆ అంశం ముందుకు వచ్చింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా బలపడదా అంటే 15 సార్లు చెప్పినా కూడా తులసిరెడ్డి గారు చెప్పలేకపోయిందంటే, అనేక మంది అంతకుముందు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా 2-3 పనిచేశారు. వాళ్ళ టైంలో మరి రాలేదు కదా అధికారంలోకి. సో ఎవరి టైంలో ఎట్లా వస్తుందంటే అక్కడ ఉన్న, మీరు అన్నారు కదా వ్యాక్యూమ్ ఉంటే ఎవరో ఒకళ్ళు ఎమర్జ్ అవుతారు. అక్కడ వ్యాక్యూమ్ ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీని షేప్ మార్చుకొని వాళ్ళు హైజాక్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వ్యాక్యూమ్ ఏర్పడింది. లేకపోతే మీరు వేరే వాళ్ళు మీరు ఏదైనా ఒక సిద్ధాంతపరంగా మీరు ఒక కొత్త పార్టీ పెట్టి సిద్ధాంతపరంగా పెట్టి మీరు వేరే కొత్త వాళ్ళని తీసుకున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ రూపాంతరం చేసి మీరు అటు తీసుకెళ్లిపోయినారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ ఏమనుకున్నారు, ఇది అది ఒకటే పార్టీ. సో దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనే పేరు ఉంది కాబట్టి దాంట్లో అంటే ఉన్నది. కానీ మొదటిసారి ఏమో కానీ రెండోసారి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీనే బెటరు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలము అనే అభిప్రాయం అందరిలో ఏర్పడుతుంది. ఏ మేరకు ఎన్నికల్లో సహకరిస్తుంది అంటే మీరు చెప్పినారు కదా వ్యాక్యూమ్ ఉన్నదనిపిస్తే ఎవరు ఎమర్జీ అవుతారు అనుకుంటే వాళ్ళ వైపు మలుతుంది. టీడీపీ ఎమర్జీ అవుతుంటే టీడీపీ వైపు పోతారు, కాంగ్రెస్ ఎమర్జీ అవుతుంటే కాంగ్రెస్ వైపు వస్తారు. బీజేపీకి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితి లేదు కాబట్టి ఇక మిగిలిన ఆల్టర్నేటివ్ ఏముంది? టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ. కాంగ్రెస్ గతంలో కంటే మెరుగుపడతా పడదా, 10% వస్తుందా 5% వస్తుందా అని మాట్లాడుతున్నారు. పరిస్థితులు మంచిగా అనుకూలించినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు. దాని పేరేది పెడితే ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. ఏ పథకం పెట్టినా ఇలా భారతదేశంలో అందరూ కూడా వాటిని అనుకరించే పోయినారు కదా. సో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరణించినాక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఉంటే వీళ్ళు ఇన్ని మాటలు అనేవాళ్ళ? కాంగ్రెస్ పార్టీని అనేవాళ్ళు కాదు కదా. ఇంతమంది విడిపోయే వాళ్ళ కాదు కదా. సో ఆయన జరిగేది అది 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 సిఎల్పి దాకా పోయింది. అవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్. నేనేమంటా అంటే వారు చనిపోయాక కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చేసి ఉంటే మీరు ఇన్ని ఆరోపణలు కాంగ్రెస్ మీద చేసేవాళ్ళు కాదు కదా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాని తర్వాత ఈ రోజు నీకు ఇంతమంది అందరూ చేరేవాళ్ళు కాదు కదా, అసలు పార్టీ వచ్చేదే కాదు లేదు కదా. ఈ రోజు మీరు పార్టీ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి చీల్చుకొని దాన్ని చేసుకున్నారు. దాని తర్వాత అసలు మేమే మనగాలం, అసలు మీరు లేనంటే మీరు నిన్నబట్టిన వాళ్ళు మనగాలేదు. 130 ఏళ్ళ కింద పుట్టిన పార్టీ ఏం కావాలా? ఎన్ని ఎదుర్కొన్నది, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, అనేక విషయాలు తీసుకొచ్చినది. సుష్మా స్వరాజ్ గారు వీళ్ళు ఎంతసేపటికి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ విభజించింది అంటారు. సుష్మా స్వరాజ్ గారు ఎన్నిసార్లు తెలంగాణ విషయంలో మాట్లాడి తెలంగాణ తల్లిగా కూడా ఆమె కూడా భావించబడ్డది, చిన్నమ్మ అని. సో మరి ఆ బీజేపీకి లేని ఆగ్రహం కాంగ్రెస్ వైపు ఎందుకు మలిపారు అంటే ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది మలిపారు. ఆ రోజున ప్రజలు కూడా అట్లా అపోహపడ్డారు. ఈ రోజున తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో
ఈ విభజన హామీలు అమలు చేయగలిగే సత్తా కానీ నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ కాంగ్రెస్ పార్టీకే ఉంది అనే భావన పెరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో అనేక మంది చేరితేనే కూడుతుంది. ఒక్క షర్మిల గారి వల్ల అవుతుందని నేను అంటలేను. అనేక మంది కూడాలి. ఇక్కడ ఎట్లయితే కూడినరో ఇక్కడ ఎట్లా కూడినరు XYZ అందరు కలిస్తేనే అంత బలమైంది. అక్కడ కూడా ఇది ఒక ప్రారంభం. రేపు పొద్దున ఇంకా 10 మంది కలవచ్చు, ప్రజా సంఘాలు కలవచ్చు. కలుస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నప్పుడు అది ఒక ఎమర్జీ అవుతుంది అనుకోండి, ఆల్టర్నేటివ్ ఎమర్జీ అవుతుందని ప్రజలకు ఆ భావన వస్తే చాలు. నాయకులకు రాకుండా ఏం కాదు. ఇక్కడ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా మంది గెలుమో అనుకున్నారు. కానీ ప్రజలు ఏమనుకున్నారు, ఎట్లయినా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలనుకున్నారు, తెచ్చుకోరు. అది ఆల్టర్నేటివ్ గా కనిపించలేదు. అదేదో లోపాయికారిగా కొంచెం కలిసిపోయారు. దాకా జనరల్ ఎన్నికల ముందు వరకు 2 ఉప ఎన్నికల్లో GHMCలో ఎక్కడ రాలేదు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, హుజూరాబాద్ కన్నా బద్వేల్లో ఎక్కువ వచ్చినాయి. అయినప్పటికీ కూడా చివరికి వచ్చేటికి మళ్ళీ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అని ప్రజలు అక్కడ కూడా కాబట్టి అక్కడ కూడా నారాయణ స్వామి గారు అక్కడ కూడా ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఫలానా వాళ్ళ మనిషి అన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు పరాల వాళ్ళని మనిషి అంటారు. ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఏది జరిగినా కూడా దాని వెనక అనేక కారణాలు వెతుకుతూనే ఉంటారు, అనేక కారణాలు వెతుకుతుంటారు. కానీ ప్రజల అభిప్రాయం ఏముందంటే అక్కడ ప్రభుత్వానికి ఒక మంచి ప్రజాస్వామ్యయుతమైన పార్టీ ద్వారా ఒక ఆల్టర్నేటివ్ కావాలని ఉంది. అది ఏ పార్టీ అనేది రానున్న రోజుల్లో తేలదు. ఇప్పటికి ఏ పార్టీ తేలలేదు. రానున్న రోజుల్లో చాలా మంది ప్రజా సంఘాలు, అనేక మంది న్యూట్రల్ పీపుల్ వాళ్ళందరూ కూడి ఇగో ఇది పలానాది అని అనుకుంటే అది ఎమర్జీ అవుతుంది. అది ఏమవుతుంది అనేది తులసిరెడ్డి గారు కాలం చెప్తుంది అనేది అదే అనమాట. అంటే అందరు గనక దీని పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించుకోబడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వైసీపీలోకి పోయారు. వాళ్ళందరూ కూడా మన ఒరిజినల్ పార్టీలకే పోదాం, మన ఒరిజినల్ పార్టీలనే ప్రజాస్వామ్యం ఉంది, మన ఒరిజినల్ పార్టీ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అని అనుకున్నప్పుడు అదే జరుగుతుంది. రైట్, చిన్న కమర్షియల్ బ్రేక్